నిన్నటి నుంచి నాకు అది ఒక అసలు ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ రెజ్లింగ్ పోటీలకి వెళ్తే బరువు పెరగడం ఏంటి, బరువు తగ్గించుకోవడం ఏంటి, తగ్గడానికి జుట్టు కట్ చేసుకోవడం ఏంటి, ఇది ఎక్కడ దిక్కుమాలినటువంటి పద్ధతి. క్రీడలంటే ఏంటి, ఆడాలి, వ్యాయామము, శరీరం శక్తి ఇది ఉండాలి. కానీ క్రీడల్లో ఈ క్రీడలో పార్టిసిపేట్ చేయడానికి బరువు తగ్గించుకోవాలి, ఈ క్రీడలో పార్టిసిపేట్ చేయడానికి బరువు పెంచుకోవాలి, దీంట్లో మంచినీళ్ళు తాగాలి, దీంట్లో తాగకూడదు, ఇదేంటి ఆరోగ్యం ఇస్తుందా, అది అనారోగ్యం ఇస్తుందా, ఇది ఎక్కడ పరిస్థితి అని అనుకుంటున్నాను. అది వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్న టైంలో ఎవరైతే స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం చూశాక ఇదే కరెక్ట్ అనిపించింది. భావ ప్రకటన కరెక్ట్గా చేశారు ఆయన. క్రీడలంటే ఆరోగ్యం, ఆహ్లాదం, కానీ ఇదేందయ్యా బరువు తగ్గడం కోసం పోటీకి 3 రోజుల ముందు నుంచి రోజుకి కేవలం అర్ధ గ్లాస్ నీళ్లు, దాహం తీరదు, నీరు చాలక మెటబాలిక్ చర్య దెబ్బతింటుంది, కిడ్నీలు శాశ్వతంగా పాడైపోతాయి, మెదడు దెబ్బతింటుంది, ఎలక్ట్రోలైట్స్ చాలక కండరాలు, గుండె నాశనం అవుతాయి, తిండి కట్ అంటే పూర్తి స్థాయి పస్తులు, పోషకాలు అందక శరీరం నాశనం, పైగా శరీరంలో నీరు పోవడానికి ప్రత్యేక దుస్తులు ధరించి గంటల కొద్దీ కార్డియో, సౌనా ఉన్న కాస్త నీరు కూడా చెమట రూపంలో పోవడంతో కోమాకి అతి దగ్గరలో వ్యక్తి. ఇది చాలదన్నట్టు చివరి నిమిషంలో రక్తం తీసుడు, వెంట్రుకలు కత్తిరించుడు, పెండాల పిచ్చేశ్వరరావులు ఒలింపిక్ క్రీడల రోగుల తయారీ కేంద్రం. ఎవడరా మీకు అధికారం ఇచ్చింది, మీ పెండాల కుక్కలకు బెట్ట, ఒలింపిక్ క్రీడలనే డిస్క్వాలిఫై చేయాలి అందరూ. నా వరకైతే ఇక ఒలింపిక్ క్రీడలు చావు మేళం అనుకుంటాను. అమ్మ నువ్వు కాదు ఓడింది, ఒలింపిక్ క్రీడలు, ఏదో తెలియక ఆ లైన్లోకి వెళ్ళావు, ఇప్పుడు మంచి పని చేసావు, పోరాటం కాదు అది, శ్మశానం నుంచి బయటికి రావడం అభినందనలు, నువ్వే గోల్డ్ మెడల్, పెచ్చ రూల్స్ పోయేదాకా ఏ తల్లి తండ్రి తమ బిడ్డను పథకాల కోసం ఆటలకు పంపకండి, ఆటలాడాలి కానీ ఇలాంటి అనాగరిక పోటీల కోసం కాదు.